రికార్డ్ అవుతుంది కదా తల్లి? Yes, sir. Yes, sir. లుక్ ఎట్ ది నైన్త్ సెంటెన్స్ ఏమనుకున్నాం? ద కెవిటీ అన్నది సింగులర్ కాబట్టి ద వర్బ్ షుడ్ బి సింగులర్ కాబట్టి డిబేట్స్ అవుతుంది. తర్వాత 10th క్వశ్చన్, ఇండిఫినిట్ ప్రొనౌన్స్ లైక్ నో బడీ, సంబడి, ఎనీబడి, సమ్ వన్, నో వన్ అన్నవి ఎప్పుడు కూడా సింగులర్ కాబట్టి దానికి సంబంధించిన వర్బ్ కూడా ఎప్పుడు కూడా సింగులర్ గా ఉండాలి కాబట్టి నో వన్ ఇన్ ది క్లాస్ నోస్ అవ్వాలి. ఓకేనా? Yes, sir. గుడ్. Yes, sir. 11th ఎవ్రీ వన్ ఆఫ్ ది బుక్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ది బుక్స్, ఎవ్రీ ఈచ్ అన్న పదం వచ్చింది కాబట్టి మనకి వర్బ్ సింగులర్ అవుతుంది కాబట్టి రైట్ ఆప్షన్ ఈజ్ అవ్వాలి. ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ బుక్స్ ఈజ్ ఫిక్షన్, వన్ ఈజ్ ఫిక్షన్ అవుతుంది. రైట్. తర్వాత ఐదర్ మై మదర్ ఆర్ మై ఫాదర్, ఐదర్ ఆర్ నైదర్ నార్ తోటి జాయిన్ అయితే వెర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ అవుతుంది అనుకున్నాం కదా? Yes, sir. Yes, sir. యా, ఐదర్ మై మదర్ నియరెస్ట్ సబ్జెక్ట్ తోటి యాక్సెప్ట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి మై ఫాదర్ అన్నది ఈ సింగులర్ కాబట్టి రైట్ ఆప్షన్ ఈజ్. రైట్. 13th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ప్లేయర్ యాజ్ వెల్ యాజ్ ది కెప్టెన్ డాష్ టు విన్. ఈ కండిషన్ చెప్పుకున్నాం మనం. యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ఇన్ ఎడిషన్ టు తో జాయిన్ అయితే ద వర్బ్ అగ్రీస్ విత్ ది ఫస్ట్ సబ్జెక్ట్ కదా? Yes, sir. మిగతా వాళ్ళు మాట్లాడలేదు. Yes, sir. Yes, sir. యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ఇన్ ఎడిషన్ టు అన్న సబ్జెక్టులతోటి రెండు సబ్జెక్టులు జాయిన్ అయితే ద వర్బ్ అగ్రీస్ విత్ ది ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేయర్స్ కాబట్టి ప్లూరల్ లో ఉంది కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈస్ వాంట్. తేజస్వి అర్థమైందా తల్లి? Yes, sir. లక్ష్మీప్రియ ఉన్నావా? Yes, sir. లక్ష్మీప్రియ చాలా సైలెంట్ క్లాస్ లో. No, తర్వాత sir. మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నావు తల్లి? ఓకే. ఐదర్ మై బుక్స్ ఆర్ యువర్ బ్యాగ్ డాష్ ఆల్వేస్ ఆన్ ది ఫ్లోర్. ఏమవుద్దండి? Is, sir. ఎందువల్ల? Yes, sir. Bag is singular, sir. బ్యాగ్ సింగులర్ కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్. ఓకే. ద గర్ల్ విత్ ద పింక్ రిబ్బన్ ఆన్ హర్ హెయిర్ డాష్ ఇన్ అవర్ నైబర్హుడ్. Leaves, sir. లీవ్స్ అవుతుంది. ఎందువల్ల లీవ్స్ అవుతుంది? Girl singular, sir. Girl signal. Girl singular, sir. దానికి సంబంధించిన కండిషన్ ఎవరైనా చెప్పగలరా క్లాస్ లో? టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ని వర్బ్ కనెక్ట్ అవుతుంది సార్. ఎవరు మనకి చెప్పేది కండిషన్ చెప్పేది? కార్తిక్. కార్తీక్ నిద్ర లేపండి అసలు ఫస్ట్. కార్తీక్ మనం ఎన్నో క్వశ్చన్ చేస్తున్నావు చెప్పు నాకు. 15th క్వశ్చన్ సార్. 15th క్వశ్చన్ చదువు నాన్న ఒకసారి నాకు. The girl with the pink ribbon on her hair dash in our neighborhood. ఓకే. సో ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది? Girl, sir. గర్ల్ కదా. మనం ఒక కండిషన్ మాట్లాడుకున్నాం. when a noun is followed by a prepositional phrase, a prepositional phrase does not affect the verb and subject agreement అని చదువుకున్నాం కదా, గుర్తుందా మనకి? Yes, sir. ఒక కండిషన్ తీయండి. మనం టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం. ఎక్కడ మాట్లాడుకున్నాం అది? Condition, sir. ఎన్నోది తల్లి? ఇదిగోండి సెకండ్ కండిషన్ చూడండి ఇక్కడ. కార్తీక్ సెకండ్ చదువు. Second. The words that come between the subject noun and the verb do not affect the agreement. The words that come between the subject noun and verb do not affect the agreement. కింద ఎగ్జాంపుల్ చదువు. The boy who is wearing the black jeans is my best friend. రైట్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి వెళ్ళు. 15th ఎగ్జాంపుల్కి వెళ్ళు ఒకసారి. Yes, sir. The girl with the pink ribbon on her hair dash in our neighborhood. ఇప్పుడు లివ్సా? Leaves, sir. ఇప్పుడు కండిషన్ చెప్పు నాకు. The word that come between the subject and the verb do not affect the agreement. అది ఇదిగో మనకి సబ్జెక్ట్ ఇది, ఇదిగో వెర్బ్ ఇది. ఈ రెండిట్లకి మ్యాచ్ చేయాలి. ఈ మధ్యలో వచ్చిన వర్డ్స్ ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ను మన సాధారణంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ని
డిస్టర్బ్ చేయవు కాబట్టి గర్ల్ లివ్స్ ఇన్ అవర్ నైబర్హుడ్. రైట్ ఆప్షన్. ఓకే గాయత్రి 16th క్వశ్చన్ చదువు తల్లి. All of the CDs, even the scratched one, dash in the case. Are, sir. అండి ఎందువల్లమ్మా? Pronouns వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి సార్. ఏది ప్రొనౌన్ ఎక్కడ ఉంది తల్లి స్టేట్మెంట్ లో? అంటే ఫ్యూ మెనీ అలాంటివి వచ్చినప్పుడు ఆల్ వచ్చి కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి సార్. తేజస్, చరిష్మా, డూ యూ అగ్రీ విత్ దట్ కండిషన్? సార్ ఇక్కడ సిరీస్ అనేది ప్లోరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లోరల్ తీసుకోండి సార్. ఆల్ ఆఫ్ ది సిడీస్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్ సిడీస్ అవ్వాలి తల్లి, ఆల్ అక్కర్లేదు మనకి. ఓకేనా? ఆల్ ఆఫ్ ది సిడీస్, సమ్ ఆఫ్ ది సిడీస్, నన్ ఆఫ్ ది సిడీస్ అయినప్పటికీ కూడా మనకి సబ్జెక్ట్ ఏమవుతుంది? సిడీస్, కాంపాక్ట్ డిస్క్స్ అన్నాడు ఇక్కడ. ఈ గాయత్రి వింటున్నావా? Yes, sir. మనకి సబ్జెక్ట్ ఏంటంటే గ్రీడీస్. ఇక్కడ ఆల్ బదులు మెనీ పెట్టుకున్నా, సమ్ పెట్టుకున్నా, నన్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా మనకి సబ్జెక్ట్ ఇక్కడ సిడీస్ అవుతుంది కాబట్టి సిడీస్ కి వర్బ్ ని మ్యాచ్ చేయాలి కాబట్టి సిడీస్ ఆర్ ఇన్ ద కేస్ అనాలి. ద రైట్ ఆప్షన్ ఇస్ ఆర్. ఓకే గాయత్రి, యు రీడ్ ద సెకండ్ తర్వాతది. 1 lakh dash a lot of money. Is ఎందువల్ల ఈజ్ అవుతుంది? గాయత్రి sir. ఎందువల్ల ఈజ్ అవుతుంది తల్లి? Sir, I have a doubt in this one, sir. ఎస్ నన్ను అడుగు. Sir, once Yeah. please explain this one, sir. వెరీ గుడ్. ఐ రియల్లీ లైక్ దిస్. ఐ విల్ గో విత్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? Yes, sir. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏమంటాడంటే అందరికీ ఉందా డౌట్? నీకు ఒక్కదానికేనా? I too have a doubt in this, sir. యా గుడ్. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. Collective nouns indicating time, money, measurement, and distance. మళ్ళీ ఒకసారి చూడండి. కలెక్టివ్ నౌన్స్ ఇండికేటింగ్ టైం, మనీ, మెజర్మెంట్ అండ్ డిస్టెన్స్. ఇవి ఎప్పుడన్నా రిప్రజెంట్ చేస్తూ ఒక కలెక్టివ్ నౌన్ వాడవలసి వస్తే దెన్ దీస్ నౌన్స్ ఆర్ కన్సిడర్డ్ సింగులర్, hence take singular verb. ఒకసారి చదువుతల్లి గాయత్రి కండిషన్ నాకు మళ్ళీ. Collective nouns indicating time, money, measurement, distance. Then the nouns are considered singular, hence take singular verbs. Then these nouns are considered singular, hence take singular verb. కండిషన్ చదివావు కదా, ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడు. టైం కానీ, మనీ కానీ, మెజర్మెంట్ కానీ, డిస్టెన్స్ కానీ ఇండికేట్ చేస్తూ నువ్వు ఒక కలెక్టివ్ నౌన్ వాడితేనంట, ఈ కలెక్టివ్ నౌన్ ప్లూరల్లో ఉంటున్నప్పటికీ కూడా, ఈ కలెక్టివ్ నౌన్ ప్లూరల్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎలా తీసుకోమంటున్నాడు? సింగులర్ గా తీసుకోమంటున్నాడు. సింగులర్ గా తీసుకుంటే దీని వర్బ్ ఎలా ఉండాలంట? సింగులర్ గా ఉండాలంట. తెలుగులో అర్థమైంది అందరికీ? Yes, sir. Yes, sir. అభిరామ్, కార్తీక్, హేమంత్. కలెక్టివ్ నౌన్ అవ్వాలి, అది టైం కానీ, మనీ కానీ, మెజర్మెంట్ కానీ, డిస్టెన్స్ కానీ అయి ఉండాలి. సో ఇవి కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటే, కలెక్టివ్ నౌన్ సింగులర్ గా తీసుకుంటాము, దీని యొక్క వెర్బ్ సింగులర్ గా తీసుకోవాలి. లెట్ us go to an example. Let us take టైం గురించి తీసుకున్నాం చూడండి. టైం గురించి తీసుకుంటూ 300 years ఎంతమ్మా? టైం ఎంత? 300 years. 300 years.
యాక్చువల్లీ 1 ఇయర్ సింగులర్, అదే 2 పెట్టాను అనుకుందాం, ఇయర్స్ అవుతుంది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ as ప్లూరల్. ఇక్కడ నేను 300 ఇయర్స్ తీసుకున్నాను. డాష్ ద టైమ్ టేకెన్ ఫర్ ఏ ప్లానెట్ టు గో రౌండ్ ఇట్స్ సన్ అన్నాను. ఎగ్జాంపుల్ చూడండి, 300 ఇయర్స్ డాష్ ద టైమ్ టేకెన్ ఫర్ ఎ ప్లానెట్ టు గో రౌండ్ ఇట్స్ సన్. ఒక ప్లానెట్ ఉందంట, ఇదిగోండి. ఈ ప్లానెట్ ఏం చేస్తుందంటే దాని సన్ చుట్టూరు తిరగడానికి పట్టే టైం ఎంత? 300 ఇయర్స్ అంట. ఇప్పుడు నేను ఒక వెర్బ్ని తీసుకుని ఈ వెర్బ్ని దీనితోటి మ్యాచ్ చేస్తూ మాట్లాడాలి. 300 ఇయర్స్ అన్నంత మాత్రాన దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ ప్లూరల్ నౌన్, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింగులర్ నౌన్ కింద తీసుకుంటాము. దీని యొక్క వెర్బ్ ఎప్పుడు కూడా సింగులరే అవుతుంది. 300 ఇయర్స్ ఈజ్ ది టైం టేకెన్ అంటాం తప్ప 300 ఇయర్స్ ఆర్ ది టైం టేకెన్ అన్నాము. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, Yes, sir. That is related to time. Now let us go to one more example related with money. Money గురించి చూద్దాం. ఓకేనా? చూడు, 2,000 rupees dash not a big amount for me అన్నాను. ఓకే గాయత్రి, what is the noun here? 2000 rupees, sir. సో 2000 రూపీస్ కి సంబంధించిన వెర్బ్ పెట్టాలి ఇక్కడ నేను. నౌ యువర్ ఆప్షన్స్ ఆర్ ఈజ్ గాని ఆర్ గాని. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ తల్లి? Is, sir. ఎందువల్ల ఈజ్ తీసుకున్నాం ఇక్కడ? అనేది ప్లూరల్ నౌన్ అయినా సింగులర్ నౌన్ గా కన్సిడర్ చేసి దీనికి సింగులర్ వర్బ్ పెట్టాలి, సార్. అవును తల్లి, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నానా, కాల్ వస్తుంది ఒకసారి. హలో, చెప్పక. నేను క్లాస్ లో ఉన్నాను, అది వింటుంది. నేను క్లాస్ లో ఉన్నాను అక్క. ఇంటికి చేయి ఒకసారి, ఇంటికి చేయి, ఫోన్ చేయి. చేశాను, ఇన్స్టాల్ చేశాను. సరే అలాగే, సరే అలాగే చేయి నేను చేస్తాను. సరే పెట్టిన మాట. ఓకే తల్లి. గాయత్రి ఉన్నావా? Sure. సో 2000 రూపీస్ డాష్ నాట్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ అన్నాను. సో దీంట్లో నౌన్ ఏది తల్లి? 2000 rupees, sir. 2000 రూపీస్. యాక్చువల్లీ 2000 రూపీస్ అన్నది ఇది పక్కన స్టేట్మెంట్ అంతా తీసేస్తే సింగులరా ప్లూరలా? Plural, sir. యాక్చువల్లీ దిస్ ఇస్ అ ప్లూరల్. చరిష్మా వింటున్నావా? Yes, sir. రైట్. సో 2000 రూపీస్ అన్నది మనకి ఎప్పుడు ప్లూరల్ గానే తీసుకుంటాం. కానీ ఈ స్టేట్మెంట్ లో దీని నౌన్ ని ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ నౌన్ ఇండికేటింగ్ మనీని ఇండికేట్ చేస్తుంది కదా. Yes, sir. Yes, sir. కలెక్టివ్ నౌన్ ఇండికేటింగ్ మనీ కాబట్టి దీన్ని సింగులర్ గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈజ్ అంటాం. అభిరామ్ అర్థమవుతుందా? Yes, sir. అభిరామ్ పడుకున్నావా లేసే ఉన్నావా? లేచాను సార్. లేసే ఉన్నావా? గుడ్ మ్యామ్. అమ్మ గాయత్రి క్లారిఫైడా? Yes, sir. ఇంకోళ్ళు ఎవరు డౌట్ ఇదే డౌట్ అన్నారు, ఎవరు? తేజస్వియా? Yes, sir. మెజర్మెంట్ తో కూడా చెప్పనా ఒకటి? No, sir. అర్థమైంది సార్. అలాగే డిస్టెన్స్ తోటి కూడా. ఓకేనా? Yes, sir. Yes, క్లారిటీ sir. వచ్చిందా? ఈ కండిషన్ క్లారిటీ వచ్చిందా? ఇది మీరు తర్వాత బుక్ లో రాసుకోండి అన్న, ఈ కండిషన్ కూడా రాసుకోండి బుక్ లో. ఇప్పుడే రాసేసుకోండి, నేను ఉంటాను ఒక 2 నిమిషాలు లైన్ లో. రాసుకున్నాం సార్. రాసుకున్నారా? గుడ్. సో చరిష్మా విల్ రీడ్ ది నెక్స్ట్ సెంటెన్స్. Yes, sir. Mathematics and English dash my favorite subjects.
ఓకే, ఏమవుతుంది? ఆర్ సార్. ఇందువల్ల ఆర్ అవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ రెండు వచ్చాయి కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి సార్. వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి కాబట్టి రైట్ ఆప్షన్ ఈస్ ఆర్. నౌ లెట్ us go to సుప్రజ. Sir. 19th sentence చదువు. Okay, sir. They dash lions and tigers and bears in zoo. Are or is? Are, sir. ఇందువల్ల ఆర్ అవ్వాలి. అక్కడ లయన్స్ ఇచ్చారు సార్, టైగర్స్ ఇచ్చారు సార్, ఇంకా బేర్స్ కూడా ఇచ్చారు సార్. అక్కడ మనం అది ఇక్కడ 3 వచ్చాయి కాబట్టి ప్లూరల్స్ సార్. మనం మాట్లాడుకున్న కండిషన్ లో ఏదైనా ఒక కండిషన్ ఉందా దీనికి మ్యాచ్ అయ్యే కండిషన్? ఎస్ సార్, ఎస్ ఏంటది? సార్. ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది సార్. ఫస్ట్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. లయన్స్, టైగర్స్, బేర్స్ అంటున్నాడు కాబట్టి దేర్ ఆర్. ఓకే, నెక్స్ట్ ది 20th ది ఐ విల్ గో విత్ కార్తిక్. A box of sweets dash a perfect gift for her. ఈజ్ ఆర్? Is, sir. ఇందువల్ల ఈజ్ అవ్వాలి. నాకు ఈ సెంటెన్స్ కొద్దిగా డౌట్గా ఉంది సార్, అందుకే డౌట్ చెప్తున్నాను సార్. ఏదైనా ఈ సెంటెన్స్ కొద్దిగా డౌట్గా ఉంటుంది. ఈ సెంటెన్స్ కొద్దిగా డౌట్ గా ఉంది. ఓకే, ఇంకా డౌట్ గా ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పండి నాకు. చరిష్మా డౌట్ ఉందా? ఎస్ సార్. ఓకే, గాయత్రి డౌట్ ఉందా? ఓకే, సుప్రజ నో సార్. నోవా? ఓకే, sir. అభిరామ్ 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 Yes, ఉన్నావా? Yes, sir. 20th సెంటెన్స్ నీకేమన్నా అర్థం అవుతుందా? Sir. 20th సెంటెన్స్ చూస్తున్నావా? Yes, sir. Yes, sir. ఓకే, 20th సెంటెన్స్ అర్థమైందా? Yes, sir. I also understood, sir. ఏ తల్లి? Box is, sir. రైట్, ఐ విల్ గో విత్ మై ఎక్స్ప్లెనేషన్. ఇది అర్థం అవన వాళ్ళ పేర్లు చెప్పండి నాకు ఫస్ట్ ఒకసారి. కార్తిక్ సార్. చరిష్మా సార్. కరిష్మా, ఇంకా తేజస్వి. Sir, I understood, sir. యూ అండర్స్టూడా? ఓకే, నువ్వు అండర్స్టూడ్ అయినప్పటికీ కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే, స్వీట్స్ డాష్ ప్రీషియస్ గిఫ్ట్ ఫర్ మీ. ఈజ్ ఆర్? R, sir. ఎందువల్ల అంటే స్వీట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా వెర్బ్ తోటి ఇక్కడ మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్వీట్స్ ముందు నేను ఏం చేసాను చూడండి. ఏ బాక్స్ ఆఫ్ అన్నాను. ఇప్పుడు వెర్బ్ ని దేనితో మ్యాచ్ చేస్తాం? స్వీట్స్ తోటి కాదు, బాక్స్ తోటి చేయాలి. గుర్తుందా మనకి? 1 of the eggs dash బ్రోకెన్ అన్నాం. గాయత్రి అండ్ చరిష్మా ఇద్దరు ఆమ్లెట్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా మీకు? Yes, Yes, sir. sir. ఇప్పుడు నేను ఈ 1 of the తీసేసాను అనుకుందాం అమ్మా, ఇది పక్కన పెట్టాం అనుకుందాం. ఇప్పుడు ఎగ్స్ ఈజ్ ఆరా? R, sir. ఎగ్స్ R, ఆర్. sir. సార్. ఇప్పుడు పై స్టేట్మెంట్ చూడు. స్వీట్స్ ఆర్ ప్రీషియస్ గిఫ్ట్, స్వీట్స్ ఈజ్ అన్నానా? ఇది పక్కన తీసేస్తే R, స్వీట్ sir. ఆర్ సార్. స్వీట్స్ ఆర్ అన్నాను. ఇప్పుడు ఏం చేశానంటే R, నేను sir. 1 of the అని పెట్టాను. నేను 1 of the అన్నప్పుడు మనకి కావాల్సిన సబ్జెక్ట్ ఏది? 1 అయింది ఇక్కడ. అర్థమైందా చరిష్మా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వేం చేసావు? 1 తోటి మ్యాచ్ చేసావు కాబట్టి 1 ఈజ్ బ్రోకెన్. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏమైంది? స్వీట్స్ డాష్ ప్రీషియస్ గిఫ్ట్ అన్నప్పుడు ఆర్ అన్నావు. మళ్ళీ దీని ముందు బాక్స్ పెట్టేటప్పటికి బాక్స్
ఇప్పుడు ఈజ్ అవుతుందా ఆర్ అవుతుందా? ఈజ్ సార్. ఈజ్. అదే ఇక్కడ బాక్సెస్ పెట్టాను అనుకుందాం, ఇప్పుడు ఆర్ సార్. ఆర్ అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడు, రోజెస్ ఆర్ ఈజ్ రెడ్ అన్నాను. రోజెస్ డాష్ రెడ్, ఈజా ఆర్ రెడ్డా? ఆర్ సార్. ఆర్ రెడ్. రోజెస్ ఆర్ ఆర్ రెడ్. సార్. ఇప్పుడు గనక నేను ముందు బంచ్ ఆఫ్ అని ఎట్టామనుకుందాం, ఈజ్ సార్. ఇప్పుడు ఏమైంది? బంచ్ కావాలి కాబట్టి బంచ్ తోటి మ్యాచ్ చేస్తావు కాబట్టి బంచ్ ఆఫ్ రోజెస్ ఈజ్ రెడ్ అంటాం. ఎస్ సార్. చరిష్మా Yes, అర్థమైందా? ఎస్ సార్. గాయత్రి ఎస్ సార్. ఇందాక అర్థం అవ్వలేదు అన్న వాళ్ళకి మళ్ళీ అర్థమైంది అప్పుడు. Okay. అభిరామ్ అర్థమైంది సార్. కార్తీక్ ఉన్నాడా? Yes, sir. హేమంత్ ఉన్నాడా? Yes, sir. అర్థమైందన్నా ఈ కండిషన్? Yes, sir. Okay, Charishma, now let us go to that example and see. 20th statement చదువుతల్లి. ఎస్ సార్. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ డాష్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హర్. ఈజ్ ఆర్ ఇప్పుడు? ఈజ్ సార్. ఈజ్, రైట్. Charishma will read the 21st statement again. Yes, sir. The famous singer and composer dash arrived. Has arrived, sir. ఇందువల్ల హ్యాస్ అవ్వాలి తల్లి. ఇక్కడ సింగర్ ఇంకా కంపోజర్ ఒకలే కాబట్టి సింగులర్ వర్డ్ వస్తుంది సార్. ఒక్కడే నీకు ఎలా తెలిసింది? ద ఫేమస్ సింగర్ అండ్ ది కంపోజర్ అంటే సింగర్ వేరు కంపోజర్ వేరు సార్. ఇక్కడ ఆర్టికల్ ఒక్కదానికే వాడాం కదా. ఎస్ సార్. ఆర్టికల్ ఒక్కదానికే వాడాం కాబట్టి ద ఫేమస్ సింగర్ వాడు వీడే అండ్ కంపోజర్ కూడా వాడే కాబట్టి హ్యాస్ అవ్వాలి. గాయత్రి అర్థమైంది ఇది? ఎస్ సార్. తేజస్వి, ఎస్ సార్. సుప్రజ, Yes, sir. ప్రియా, అభిరామ్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది చాలా Yes, sir. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 22 హేమంత్ చదువుతాడు. Man and woman dash complementary to each other. Is or are. రైట్ ఆన్సర్ ఏంటి? Are. ద రైట్ ఆప్షన్ ఇస్ ఆర్. ఎందువల్లంటే మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరు కాబట్టి రైట్ ఆప్షన్ ఇస్ ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ ఎవరు చదువుతారంటే ఐ విల్ గో విత్ తేజస్వి. The brother as well as their sister dash to the same class belong. మళ్ళీ ఒకసారి చదువు. The brother as well as the sister, brothers as well as their sister belong to the same class. బ్రదరా బ్రదర్సా? Brothers, sir. మరి ఏ బ్రదర్ అని చదువుతావే? Sir. మళ్ళీ చదువు. The brothers as well as their sister dash to the same class belong. ఎస్ ఉందా లేదా? ఉంది సార్. లేదు సార్, ఆన్సర్ లో ఎస్ లేదు సార్. ఆన్సర్ లో ఎస్ లేదు. ఎందువల్ల ఆన్సర్ లో ఎస్ లేదు తల్లి? బ్రదర్స్ ప్లూరల్ కాబట్టి బిలాంగ్ వర్బ్ ప్లూరల్ లో రావాలి. వర్బ్ ప్లూరల్ లో రావాలి. రైట్. 24th ఐ విల్ గో విత్ అభిరామ్. Each of the boys dash given a present. Was sir. వజా వర్రా? Var sir. Var sir. Singular ఉండాలి కదా సార్. వర్రా? చరిష్మా, సింగులర్ ఉండాలి సార్. అభిరామ్కి అర్థం అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైంది. నువ్వు చెప్తుంది వజ్ సార్. వజా వర్రా? వజ్ సార్. WAS. ఓకే, ఎందువల్ల వజా ఏంది చెప్తుంది? ఈచ్ కానీ ఎవరి కానీ వస్తే సింగులర్ వర్బ్ వస్తుంది కాబట్టి వజ్ వచ్చింది సార్. వెరీ గుడ్. అర్థమైందా అభిరామ్? సింగులర్ అనే తెలుసు సార్, కానీ ఇప్పుడు వర సింగులర్ అది కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. వాజ్. గాయత్రి సార్. అర్థమైందా? ఎస్ సార్.
తేజస్వి Yes, sir. అర్థమైందా నాన్న? Yes, sir. గుడ్. అందరికి అర్థమైందా కండిషన్? Yes, sir. Yes, sir. రైట్. 25 స్టేట్మెంట్. సార్ చెప్పు నాన్న. సార్ ఈచ్ ఆఫ్ అంటే ఈచ్ కానీ ఎవ్రీ తర్వాత ఆఫ్ వచ్చినప్పుడు ఫ్లోరల్ వర్బ్ వస్తుందని చెప్పారు కదా సార్. ఈచ్ తర్వాత ఆఫ్ వస్తే ప్లూరల్ వర్బ్ వస్తుందని చెప్పానా? నేను అలాగే చెప్పలేదే. ఒక ఎగ్జాంపుల్ చదువుదామా? ఓకే. రైట్, జాగ్రత్తగా చూడండి. ఈచ్ గాని ఎవ్రీ గాని సెంటెన్స్ ముందు పెడితే, స్టార్టింగ్ లో పెడితే దానికి సంబంధించిన వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి. సింగులర్ సార్. ఓకేనా? చూద్దాం ఎగ్జాంపుల్ చూడు. ఈచ్ అన్న పదం పెట్టిన తర్వాత ఇమీడియట్ గా పక్కన నౌన్ పెట్టాను అనుకుందాం. ఈ నౌన్ ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఈచ్ బాయ్ అనే అనాలి తప్ప ఈచ్ బాయ్స్ అనలేను. అవునా కదా? ఈచ్ బాయా ఈచ్ బాయ్స్? ఈచ్ బాయ్ సార్. ఈచ్ బాయ్ అని అనాలి. ఈచ్ బాయ్ డాష్ డూయింగ్ హోంవర్క్ అన్నాను. ఈజ్ డూయింగ్ ఆర్ డూయింగ్? ఈచ్ సార్. రైట్. ఇప్పుడు నేను దీన్ని ప్లూరల్ చేసుకోవాలి అంటే ఈచ్ పెట్టి పక్కన బాయ్స్ పెట్టాలి. బాయ్స్ పెట్టాలి అంటే నేను మధ్యలో ఆఫ్ పెట్టాలి. అంతేనా? పెట్టినంత మాత్రాన వర్బ్ మనం ప్లూరల్ చేయలేమండి. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ డూయింగ్ ఆర్ డూయింగ్? ఈచ్ గాని ఎవ్రీ గాని పదాలు మనం పెడితే దానికి సంబంధించిన వర్బ్ ఎప్పుడు సింగులర్ గానే ఉండాలి. కాబట్టి ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ డూయింగ్. ఈచ్ అంటే ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కడు అన్న దాని మీనింగ్ వస్తుంది కాబట్టి రైట్ ఆప్షన్ ఈజే అవ్వాలి. అర్థమైందా? అంటే పక్కన ఆఫ్ పెడితే నౌన్ ప్లూరల్ అవుతుందండి. ప్లూరల్ అయినంత మాత్రాన వెర్బ్ మాత్రం ప్లూరల్ అవ్వదు. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్ డాష్ గివెన్ అ ప్రెసెంట్. ఇప్పుడు వస్ గివెనా వర్ గివెనా? రైట్ ఆప్షన్ ఇస్ వస్. రైట్. చరిష్మా 25th. Yes, sir. Neither of the contestants dash able to win a decisive victory. వజ్ వర్రా? Barra, sir. వజ్ వర్రా? Barra, sir. వర్రా? Yes, sir. నీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు అర్థమైంది. అమ్మ నైదర్ ఎప్పుడు వాడతారు? ఐదర్ ఎప్పుడు వాడతారో తెలుసా? Yes, sir. చరిష్మా? Yes, sir. తెలుసు సార్. ఓకే, నైదర్ ఎప్పుడు వాడతారు చెప్పు నాకు. అంటే రెండు కానప్పుడు నైదర్ వాడతారు సార్. రెండాటిలో నైదర్ అంటే నిల్, ఇద్దరిలో ఎవరో కాదు. ఐదర్ అంటే ఇద్దరిలో ఒకరు సార్. ఎవరో ఒకరు. గుడ్, తెలుసు కదా. ఇప్పుడు నైదర్ డాష్ డూయింగ్ ద వర్క్ అన్నాను. నైదర్ అంటే వాడామంటే ఇద్దరే ఉండాలి. తెలుసు కదా సంగతి. ఎస్ సార్. నైదర్ వాడినా ఇద్దరే ఉండాలి, ఐదర్ వాడినా ఇద్దరే ఉండాలి. నైదర్ కన్నా ఎక్కువైతే మాత్రం నన్ను అనుకుంటాము, ఐదర్ కన్నా ఎక్కువైతే ఎనీ అనుకోవాలి. ఎస్ సార్. గాయత్రి అర్థం అవుతుందా? Yes, sir. తేజస్వి, సుప్రజ, అభిరామ్, Yes, sir. హేమంత్, నైదర్ వాడామంటే స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నట్టు? చరిష్మా? ఇద్దరు సార్. ఇద్దరు ఉన్నట్టు. ఐదర్ వాడుతుంటే స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నట్టు? ఇద్దరే సార్. ఇద్దరే ఉండాలి. ఇద్దరు కన్నా ఎక్కువైతే నైదర్కి బదులు ఏం వాడుకోమన్నాను? నన్ను సార్. నన్ను వాడుకోవాలి. ఐదర్ బదులు ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే ఎనీ సార్. ఎనీ వాడాలి. ఇప్పుడు చూడు, నైదర్ డాష్ డూయింగ్ ద వర్క్ అన్నాను. ఈజ్ డూయింగ్ ఆర్ డూయింగ్? ఆర్ డూయింగ్ సార్. అమ్మ నైదర్ అంటే ఇద్దరు అనుకున్నాం కదా, ఇద్దరులో ఎవడో పని చేయట్లేదు. ఎవడో అనుకున్నప్పుడు సింగులర్ అవ్వాలా? నైదర్ ఈజ్ డూయింగ్ వర్క్ అంటాం కదా. ఎస్ సార్. చూడండి ఒకసారి. నైదర్ డాష్ ద వర్క్.
డూ ఆ డజ్ ఆ? డస్ సార్. ఎందువల్ల డజ్ అవ్వాలి? నైదర్ అంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరు చేయట్లేదు అని చెప్పడానికి సింగులర్ గానే మాట్లాడుకుంటాం కాబట్టి డజ్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా తల్లి? ఎస్ సార్. సో స్టేట్మెంట్ లో నైదర్ గాని ఐదర్ గాని ఎప్పుడు వచ్చినా సరే దానికి ఎప్పుడు కూడా వర్బ్ సింగులర్ గానే తీసుకుంటాము. సో 25th స్టేట్మెంట్ చూడండి ఒకసారి. చరిష్మా 25th చదువుతల్లి. ఎస్ సార్. నైదర్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ డాష్ ఏబుల్ టు విన్ ఏ డెసిసివ్ విక్టరీ. కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నట్టు ఇక్కడ? ఇద్దరు సార్. ఇద్దరు ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? నైదర్ వచ్చింది కదా సార్. నైదర్ అంటే ఇద్దరే ఉంటారు, ఇద్దరులో ఎవరు కూడా డిసిసివ్ విక్టర్ అవ్వలేదు కాబట్టి ఎవడు ఒక్కడే అంటే ద రైట్ ఆప్షన్ ఇస్ వజ్. అర్థమైందా? ఎస్ సార్. రైట్, లెట్ us go to 20 exercise. Correct the following statements. చూస్తారమ్మా గాయత్రి? ఎస్ సార్. ఓకే, 21st స్టేట్మెంట్ గాయత్రి చేస్తుంది. 21st one సార్. కాదు, అదే ఫస్ట్ తల్లి. ఎక్సర్సైజ్ కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. The sun is one of the stars that give light to the planets. తప్పు ఉందా లేదా? ఉంది సార్. ఎక్కడ తప్పు? ఎక్కడ? Give సార్. Gives ఏదమ్మా? వస్తుంది. Give సార్. రైట్, చేంజ్ గివ్ టు గివ్స్. అందరికి అర్థమైంది? ఇది సన్న కావాలి, సన్న కావాలి. చరిష్మా విల్ డూ ది సెకండ్ స్టేట్మెంట్. ఎస్ సార్. నైదర్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఆర్ వర్కింగ్. ఆన్సర్. నైదర్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఈజ్ వర్కింగ్ సార్. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? నైదర్ వచ్చింది కాబట్టి వర్బ్ సింగులర్ అవ్వాలి కదా సార్. నైదర్ అంటే అక్కడ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నట్టు? 2 సార్. ఓన్లీ 2. వెరీ గుడ్. తేజస్వి థర్డ్ స్టేట్మెంట్. 12 miles are a long distance to run. Are wrong sir. Is రావాలి సార్. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? 12 miles కలెక్టివ్ గా తీసుకుంటే డిస్టెన్స్ కలెక్టివ్ నౌన్ లో సింగులర్ వర్బ్ రావాలి సార్. సింగులర్ వర్బ్ అవ్వాలి. రైట్, వెరీ గుడ్. ఫోర్త్ స్టేట్మెంట్ హేమంత్ చెప్తాడు. Each of the cars in the street are new. ఆర్ న్యూవా ఈజ్ న్యూవా? Is new sir. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? అక్కడ ఈచ్ ఆఫ్ ద కార్ సింగులర్ కదా సార్. ఈచ్ ఆఫ్ ది కార్ సింగులర్ కాబట్టి. వెరీ గుడ్. ఫిఫ్త్ స్టేట్మెంట్ అభిరామ్ చేస్తాడు. The wicketkeeper and captain Dhoni were given the man of the match award. ఇప్పుడు కెప్టెన్ పక్కన Was given sir. ఆగు, అభిరామ్ కెప్టెన్ పక్కన ధోని Sir. ఎక్కడి- ఆ. ధోని ఉన్నాడు అక్కడ. The wicketkeeper and captain. Sir, మళ్ళీ స్టేట్మెంట్ చదువు ఒకసారి. the wicketkeeper and captain Dhoni were given the man of the match reward. అరే ధోని ఎక్కడ ఉందిరా అక్కడ? Dhoni సార్ was మా టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. మా టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. తేజస్వి నీ టెక్స్ట్ బుక్ లో ధోని ఉందా? ఎస్ సార్ ఉంది సార్. Okay. సార్ నా టెక్స్ట్ బుక్ లో లేదు సార్. నీ టెక్స్ట్ బుక్ లో లేదు కదా? ఎస్ సార్. ఓకే, అభిరామ్ వజ్జా వర్రా? Was sir. ఎందువల్ల వజ్జా వర్రా? The wicketkeeper that sir. Captain की दार वाले sir article. కెప్టెన్ కి రాలేదు. తేజస్వి అభిరామ్ కరెక్టేనా కదా? ఎస్ సార్, రెండు ధోనిని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి వజ్ వస్తుంది సార్. అక్కడ రెండిట్లకి ఒకే ఆర్టికల్ దా వాడాడు కాబట్టి వర్ కాస్త వజ్ అవ్వాలి. గుడ్. రైట్, గాయత్రి సిక్స్త్ స్టేట్మెంట్. Somebody have forgotten to turn off the TV. Have కాదు, has sir. ఎందువల్ల హ్యాస్ అవ్వాలి? సంబడి అనేది ఇండిఫినైట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి సార్, అందుకనే హ్యాస్ వస్తుంది సార్. రైట్, వెరీ గుడ్. సెవెంత్ స్టేట్మెంట్ లక్ష్మీ ప్రియ చేస్తుంది. Yes, sir. Ramanujan's knowledge of mathematics are amazing. Ramanujan's knowledge of mathematics
is amazing. ఈజ్ అవ్వాలి బికాజ్ నాలెడ్జ్ అన్నది Yes, sir. సింగులర్ కాబట్టి ఇక్కడ ఆర్ కాస్త ఈజ్ అవ్వాలి. గుడ్. Is ఎయిత్ స్టేట్మెంట్ ఐ గో విత్ ఎవరు చదివారు ఇందాక ఇప్పుడు? Lakshmi Priya, sir. సుప్రజ. Sir, everyone, yes, sir. Everyone have done the homework as expected. Everyone has done the homework as expected. ఎవ్రీవన్ సింగులర్ కాబట్టి హ్యావ్ కాస్త హ్యాస్ అవ్వాలి. Has, sir. చరిష్మా నైన్త్. This pair of gloves aren't mine. This Ah. pair of gloves isn't mine, sir. ఈజ్ అండ్ మైండ్. ఈజ్ ఎందుకు అవ్వాలి తల్లి? పెయిర్ అన్నారు కదా సార్, పెయిర్ అంటే సింగులర్ కాబట్టి ఈజెంట్ వస్తుంది సార్. పెయిర్ అన్నారు సింగులర్ కాబట్టి ఆర్ కాస్త ఈజ్ అవ్వాలి. గుడ్. నౌ 10th స్టేట్మెంట్ తేజస్వి. One of the planets take a year to complete an orbit. Take cursor takes. ఎందువల్ల టేక్స్ అవ్వాలి? One of the planet singular కాబట్టి verb singular రావాలి సార్. వన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ సింగులర్ అవ్వాలి కాబట్టి టేక్స్ అవుతుంది. గుడ్. 11th స్టేట్మెంట్ గాయత్రి చేస్తుంది. Either the workers or the boss deliver the merchandise. Deliver కాదు సార్, deliver సార్. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ వన్ తో మ్యాప్ అవుతుంది సార్. బాస్ అనేది సింగిల్ డెలివర్. ఐదర్ ఆర్తో పెట్టినప్పుడు బాస్ తోటి మ్యాచ్ అవ్వాలి కాబట్టి డెలివర్స్ అవ్వాలి. గుడ్. ఓకే. 12th స్టేట్మెంట్ అగైన్ యూ ఓన్లీ. నువ్వే. Mumps are one of the most uncomfortable diseases. Mumps are కాదు సార్, is సార్. ఎందువల్ల ఈజ్ అవ్వాలి? మమ్స్ అనేది డిసీజ్ నేమ్ సార్. డిసీజ్ నేమ్ అయినప్పటికీ సింగులర్ గా తీసుకుంటాం కాబట్టి మమ్స్ కి ఈజ్ పెట్టాలి. గుడ్. 13th చరిష్మా. It don't make any difference. ఇస్ ద సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్? సార్ డౌట్ సార్, కానీ నేను ఆన్సర్ పెట్టాను సార్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అని. అవును తల్లి. ఇట్ అన్నది సింగులరా ప్లూరలా? ఇట్టా సార్, సింగులర్ సార్. సింగులర్ అయినప్పుడు వర్బ్ ఏమవ్వాలి? సింగులరే సార్. అప్పుడు డూ అవుతుందా డజంట్ అవుతుందా? ప్రెసెంటే సార్. రైట్ ఆప్షన్ డజంట్ అవ్వాలి. డూ అన్నది సింగులర్ కదమ్మా. డూ అన్నది ప్లూరల్. దాన్ని సింగులర్ చేసుకోవాలంటే డజంట్ పెట్టుకోవాలి. సో ఇట్ డోంట్ కాదు, ఇట్ డజంట్ అవ్వాలి. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా చరిష్మా? ఎస్ సార్. రైట్. 14th తేజస్వి. The student as well as his family members are excited about the trip. Are కాదు సార్, is సార్. ఇందువల్ల ఈజ్ అవ్వాలి. As well as తో లింక్ అయినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ తో వర్బ్ అగ్రీ అవ్వాలి సార్. తేజస్వి నీ 10th జీపీ ఎంతమ్మా? సార్ 10th ఎగ్జామ్స్ జరగలేదు కదా సార్. అమ్మా మొత్తం అందరూ పాస్ అయిపోయారు ఇలాగా? గాయత్రి ఆల్సో ఎస్ సార్. ఎగ్జామ్స్ రాకుండానే పాస్ అయిపోయారు అందరూని? సిబిఎస్ఈ వాళ్ళు మాత్రం రాశారు సార్. మేము రాస్తాం సార్. మన క్లాస్ లో సిబిఎస్ఈ వాళ్ళు ఎవరున్నారు మన క్లాస్ లో? చరిష్మా, లక్ష్మీప్రియ, సుప్రజ సార్. చరిష్మా, లక్ష్మీప్రియ, సుప్రజ వీళ్ళు ముగ్గురికి రాశారా? ఎస్ సార్. సరిపోయింది. మిగతా వాళ్ళందరికీ జాక్ పాటే. ఓకే. అయితే చరిష్మా 15th. ఎస్ సార్. One of my friends like to cook Italian food. ఏమవ్వాలి? One of my friends likes to cook Italian food. వన్ తోటి మ్యాచ్ అవ్వాలి కాబట్టి లైక్ కాస్త లైక్స్ అవ్వాలి. 16th హేమత్. The number of students in each class vary. ఓకే. Varies, sir. వారీసేనా? Yes, sir. ఈ కండిషన్ ఏమన్నా చెప్పుకున్నావా తల్లి? కండిషన్ చెప్పలేదు కదా నేను? Yes, sir. ఓకే. ఒక్క నిమిషం చెప్పేస్తాను ఈ కండిషన్. చూడండి. ఏ నెంబర్ ఆఫ్ అన్న పదం వస్తే, ది నెంబర్ ఆఫ్ అన్న పదం ఎక్కడన్నా వస్తే, ఏ నెంబర్ ఆఫ్ అని వస్తే ప్లూరల్ వెర్బ్ లో ఉండాలి. ది నెంబర్ ఆఫ్ వస్తే సింగులర్ గా ఉండాలి.
గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ది నెంబర్, ఏ నెంబర్ వచ్చినా ది నెంబర్ వచ్చినా పక్కన ఎప్పుడు కూడా ప్లూరల్ నౌనే ఉంటది. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి, ఏ నెంబర్ ఆఫ్ గర్ల్స్ డాష్ డాన్సింగ్ అనండి. ఈజ్ ఆరా? ఏ నెంబర్ వచ్చింది కాబట్టి వెర్బ్ ప్లూరల్ అవ్వాలి కాబట్టి ఆర్ అవ్వాలి. ద నెంబర్ ఆఫ్, చూడండి ఇక్కడ, డేస్ ఇన్ ఏ వీక్ డాష్ 7 అనండి. ఈజ్ 7 ఆర్ 7? ఎందువల్ల ఈజ్ అయింది? ఇక్కడ ది నెంబర్ వచ్చింది కాబట్టి. అర్థమైందమ్మా? ఎస్ సార్. హరీష్మా, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఇక్కడ ఏ నెంబర్ పెట్టామా వెర్బ్ ప్లూరల్ అయిపోవాలి, ఇక్కడ ద నెంబర్ పెట్టామా ఇక్కడ వెర్బ్ సింగులర్ అయిపోవాలి. మన ఎగ్జాంపుల్ లో చదివితే చరిష్మా, ఎస్ సార్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ వ్యారీ. వ్యారీ అన్నాడు. ఇప్పుడు వ్యారీ అన్నది ఇక్కడ ద నెంబర్ తోటి పెట్టాడు కాబట్టి ఇది సింగులర్ అవ్వాలి కాబట్టి వ్యారీ కాస్త వ్యారీస్ లో రావాలి. అర్థమైందా? ఎస్ సార్. అభిరామ్, సార్ అర్థమైందా? ఈ ఫార్ములా బుక్ లో వేసుకోండి, ఈ ఫార్ములా బుక్ లో వేసుకోండి. రాసుకున్నారా? ఎస్ సార్. ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా చేద్దాం. అమ్మ తేజస్వి తర్వాత. Salman Rushdie's Midnight Children are my favorite novel. Is sir, R కాదు సార్. ఆర్ కాదు, ఈజ్ అవుతుంది. ఎందువల్ల? సల్మాన్స్ రష్డీస్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ అన్నది నవల్ పేరు అండి. ఆ నవల్ పేరు సింగులర్ కాబట్టి ఆర్ కాస్త ఈజ్ అవుతుంది. గాయత్రి 18th. వెయిటింగ్ ఫర్ బస్సెస్ ఆర్ అనాయింగ్. ఆన్సర్ ఆర్ కాదు సార్, ఈజ్ సార్. ఎందువల్ల అంటే వెయిటింగ్ సింగులర్ కాబట్టి. ఓకేనా? ఎస్ సార్. గుడ్. నా 19th స్టేట్మెంట్ చరిష్మా. There is no schools for baby birds. Is కాదు సార్, ఆర్ సార్. ఎందువల్ల? స్కూల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది సార్. స్కూల్స్ ప్లూరల్ కాబట్టి సెంటెన్స్ దేర్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ వెర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. స్కూల్స్ ప్లూరల్ కాబట్టి ఈజ్ కాస్త ఆర్ అవ్వాలి. ఓకే రైట్. 20th కూడా చదివి తెల్లి చరిష్మా. Yes sir. The English department assured us that a series of seminars were to be arranged. సెంటెన్స్ తప్పుందా? Was sir. వజ్జా? Yes sir. ఎందువల్ల వజ్జు? ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అన్నారు కదా సార్, సింగులర్ కాబట్టి సింగులర్. చరిష్మా కంగారు పడిపోకు. ద ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ assured us that a series of seminars, సబ్జెక్ట్ ఏది? సెమినార్స్. సిరీస్ అన్నాడు, సిరీస్ ఆఫ్ సెమినార్స్. సిరీస్ అన్నది సింగులరా ప్లూరలా? సిరీస్ ప్లూరల్ సార్. ప్లూరల్ కాబట్టి వెర్బ్ ప్లూరల్ లోనే ఉంది కదా, సరిపోయింది. నో కరెక్షన్ రిక్వైర్డ్. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. 21st కూడా చదివితే. హిస్ జీన్స్ ఇస్ టూ టైట్. ఓకే, తప్పుందా? హిస్ జీన్స్ గుర్తుపెట్టుకో. జీన్స్, సిజర్స్ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ లోనే వాడతాము. వీటి యొక్క వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ లోనే ఉండాలి. ఈజ్ జీన్స్ ఈజ్ టూ టైట్ కాదు. జీన్స్ ఎప్పుడు కూడా వర్బ్ ప్లూరల్ తీసుకుంటది, ఆర్ తీసుకుంటది. yes sir. వేర్ ఈజ్ మై సిజర్సా, వేర్ ఆర్ మై సిజర్సా? వేర్ ఈస్ మై సిజర్స్. అదిగో మళ్ళీ చెప్పేస్తా. సారీ సార్, వేర్ ఆర్ మై సిజర్స్ సార్. కాదు చరిష్మా, నీకు జీన్ ప్యాంట్ ఉందా? నో సార్. లేదా? ఓకే, మీ ఇంట్లో కత్తిరి ఉందా? ఎస్ సార్. కత్తిరిలో ఎన్ని కత్తిలు ఉంటాయి చెప్పు? ఒకటే ఉంటుంది సార్. ఒక్కదాంతో ఎలా కట్ చేస్తాం? రెండు ఉంటాయి కత్తిరికి, ఇలా 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 ఉంటాయి కదా. రెండు ఉంటాయి సార్. మరి రెండు ఉన్నప్పుడు ప్లూరల్ అవుతుంది కానీ సింగులర్ ఎందుకు అవుతుంది? ఎస్ సార్. జీన్ ప్యాంట్ కి కాళ్ళు ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి సార్.
మరి రెండు ఉన్నప్పుడు ప్లూరల్ అవ్వాలి కదా. Yes, sir. తేజస్వి, do you agree with me? Yes, sir. Gayatri, do you agree with me? Yes, sir. What about Hemant? Yes, sir. హేమంత్, మీ ఇంట్లో కత్తిలు ఎన్ని కత్తులు ఉంటాయి? 2, sir. రెండు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ప్లూరల్ కాబట్టి జీన్స్ ఆర్. చరిష్మా, అర్థమైందా తల్లి? Yes, sir. సో జీన్స్ సింగులరా ప్లూరలా? Plural, sir. ప్లూరల్ కాబట్టి ఆర్ అవ్వాలి. రైట్. 22nd సుప్రజ చదువుతుంది. All the class are going on a field trip. All the class is going on a field trip. All the class is going on a field trip. Good. 23rd statement again, Tejasvi. Can you read that? The characters in Shakespeare's Twelfth Night lives in a world that has been turned upside down. Lives కాదు sir, lives sir. Because characters అన్నది ప్లూరల్ కాబట్టి ఇక్కడ lives అన్నది live అవ్వాలి. Good. Yes, sir. 24th I'll go with ఇప్పుడు ఎవరు చదివారు? తేజస్వి. సుప్రజ. Yes, sir. The number of people who pursue a PhD degree are few. The number of people who pursue a PhD degree is few. ఎందువల్ల ఈజ్ అయింది? సార్ అక్కడ నెంబర్ అనేది వచ్చినప్పుడు అప్పుడు మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి సార్. ద నెంబర్ వచ్చింది కాబట్టి. చరిష్మా, గుర్తుందా? ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. Yes, sir. ద నెంబర్ వచ్చింది కాబట్టి వర్బ్ సింగులర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈజ్ అయింది. రైట్. 25th స్టేట్మెంట్. Everybody among your friends like playing. Everybody among your friends likes playing. ఎందువల్ల లైక్స్ అవ్వాలి? అక్కడ ఎవ్రీబడి అనేది వచ్చింది సార్. ఎవ్రీబడి అన్నది సింగులర్ కాబట్టి లైక్ లైక్స్ అవ్వాలి. అర్థమైందా తల్లి? Yes, sir. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? చరిష్మా, ఈ సెక్షన్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అది అండర్లైన్ చేసుకో, మనం నెక్స్ట్ క్లాస్ లో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా తల్లి? Okay, sir. సో దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకేనా తల్లి? Thank you. Okay, sir. Thank you, Thank sir. you, sir. Thank you, sir. ఓకే నాన్న, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.